Recording zero. SD. హాయ్ ఎస్ నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, మనం ఏదైనా పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ మనకి ఒక్కొక్కసారి ఫార్మాట్ అడుగుతూ ఉంటుంది. అది వైరస్ ఎక్కువైపోవడం వల్ల మెమరీ కార్డ్ పాడైపోవడం, అలాగే ఫార్మాట్ అడుగుతూ ఉంటుంది కానీ ఫార్మాట్ అవ్వదు. సో ఇక్కడ మనం ఆ ఫార్మాట్ అవ్వని మెమరీ కార్డ్ని మనం కరెక్ట్గా ఫార్మాట్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ కమాండ్స్ ని యూజ్ చేయడానికి మనం మన పెన్ డ్రైవ్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్ ని నేను సిస్టమ్ కనెక్ట్ చేస్తున్నాను. New notification from autoplay F. Select to choose what happens with removable drives. Windows. Microsoft Windows 01 column 2. ఇక్కడ ఫార్మాట్ అడుగుతుంది. ఈ పెన్ డ్రైవ్ ఆల్రెడీ ఫార్మాట్ అడుగుతుంది కానీ ఫార్మాట్ అవ్వట్లేదు. SDCMD notepad. Edit mode. ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ని ఒకదాన్ని ఉంచాను. ఇక్కడ ఏ ఫార్మాట్ చేయాలంటే ఈ కమాండ్స్ అన్ని మనకి యూజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నేను స్పెల్లింగ్ చెప్తూ చేస్తాను. అలాగే ఇక్కడ నోట్ ప్యాడ్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా ఫస్ట్ కమాండ్ విండోస్ ఆర్ ప్రెస్ చేయాలి. సిఎండి కనెక్ట్ ప్రాంప్ట్ కు వెళ్ళడానికి మనం విండోస్ ఆర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ విండోస్ ఆర్ నేను ప్రెస్ చేస్తున్నాను. Run dialog. Type the name of a program, folder, document, or రన్ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ సిఎండి అని మనం కమాండ్ ఇవ్వాలి. C selection. ఎండి C Windows System 32 CMD.x terminal. C users press it greater. ఇక్కడ సిఎండి అని కమాండ్ ఇవ్వగానే మనకి ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ కమాండ్ వచ్చేసి DISK స్పేస్ ఇవ్వకుండానే PART డిస్క్ పార్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. డిస్క్ పార్ట్ అని ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ సెక్యూర్ డెస్క్టాప్ అడిగింది. యూజర్ అకౌంట్ నేను 0లో పెట్టలేదు కాబట్టి సెక్యూర్ డెస్క్టాప్ అని అడిగింది. ఇక్కడ నేను ఎస్ అని ఇస్తున్నాను. మీరు కనుక యూజర్ అకౌంట్ 0లో పెట్టినట్లయితే నార్మల్ గానే వచ్చేస్తుంది. ఇక్కడ డిస్క్ పార్ట్ అని వచ్చింది. ఎంటర్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం కమాండ్ అంటే మనకి ఇక్కడ ఎందుకంటే అందరికీ అర్థం కాబట్టి లిస్ట్ డిస్క్ LIST DISK స్పేస్ ఇచ్చి డిస్క్ పార్ట్ డిస్క్ లిస్ట్ డిస్క్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, డిస్క్ పార్ట్ ఫస్ట్ కమాండ్, సెకండ్ కమాండ్ లిస్ట్ డిస్క్. ఇక్కడ నేను దాన్ని కాపీ చేశాను. లిస్ట్ డిస్క్ అని సెకండ్ కమాండ్ ని ఇవ్వాలి. Disk number status size 3 GPT. Disk 0 online 931 GB 0B. Disk 1 online 14 GB 0B. Disk per greater. ఇక్కడ రెండు డిస్క్లు మనకు చూపిస్తుంది. ఒకటి హార్డ్ డిస్క్, నెక్స్ట్ ఇంకోటి మనం ఏదైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసామో అది. హార్డ్ డిస్క్ 931 GB ఉంది. ఇక్కడ 1 TB కాబట్టి పెన్ డ్రైవ్ వచ్చేసి 16 GB కాబట్టి 14 GB అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా సరే నెంబర్ ని మాత్రం పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. ఇక్కడ ఎన్నో డిస్క్ అనేది మనం నెంబర్ పర్ఫెక్ట్ గా ఇచ్చినట్లయితే అది కరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. మీ డిస్క్లు ఎన్ని ఉంటే దాన్ని బట్టి మీరు అక్కడ ఆ నెంబర్ ని ఇవ్వాలి. ఇక్కడ నేను నా డిస్క్ నెంబర్ 1 కాబట్టి 1 ఇస్తున్నాను. సో అది 1 ఎలా ఇవ్వాలి, ముందు దానికి ఏం యాడ్ చేయాలో చూద్దాం. SDCM. Select disk 1. List disk unselected. సెలెక్ట్ డిస్క్ 1 అని టైప్ చేయాలి. D space T C E L E S carriage return S E L E C T C E L E S S selected E selected L selected E selected E C selected C T selected T space selected స్పేస్ ఇచ్చి D selected D I selected I S selected S K selected K space selected స్పేస్ 1 selected 1 నెంబర్ ని ఇవ్వాలి. 1 అనే నెంబర్ ని ఇచ్చినట్లయితే ఇక్కడ డిస్క్ 1 Windows system సెలెక్టెడ్ అని వస్తుంది చూడండి. SELECT space DISK space 1 select disk 1 సెలెక్ట్ డిస్క్ 1 అని ఇక్కడ నేను టైప్ చేశాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Disk 1 is now the selected disk per greater. డిస్క్ 1 is the not now selected disk అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ కమాండ్ ఏమి ఇవ్వాలి చూద్దాం. SDCM clean select disk 1 unselected. ఇక్కడ అది క్లీన్ మనకి అవ్వాలి కాబట్టి క్లీన్ అని ఇద్దాం. ఎందుకంటే మనకి ఫార్మాట్ అవ్వట్లేదు, వైరస్ రావడం వల్ల కానీ మెమరీ కార్డ్ పాడవడం వల్ల కానీ మనకి ఫార్మాట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం దీన్ని ఎలా క్లీన్ చేయాలి అంటే ఇప్పుడు క్లీన్ అనే కమాండ్ ని ఇవ్వాలి. C selected
C, R selected. E selected. E create active. Create partition private clean. clean, E selected. E unselected. L. C caret return. C. C selected. L selected. E selected. A selected. N selected. CLE, N unselected. AN, A clean. selected. N selected. ఓకే, మరొకసారి స్పెల్లింగ్ N చూద్దాం. unselect. E unselected. L unselected. C unselected. C, C selected. L, L selected. L C C. C select. L selected. E selected. E, A selected. A, N selected. N, క్లీన్ అని మనం C ఇచ్చినట్లయితే window. C L E A N clean. Disk part succeeded in cleaning the disk. Disk part greater. డిస్క్ పార్ట్ సక్సీడెడ్ ఇన్ ద క్లీన్ అని వచ్చింది. SDCMD notepad. Create partition primary. Clean unselected. ఇక్కడ నేను నెక్స్ట్ కమాండ్ ఏంటంటే క్రియేట్ పార్టిషన్ ప్రైమరీ అని ఇవ్వాలి. ఇక్కడ ఇది కూడా స్పెల్లింగ్ చెప్తున్నాను Space చూడండి. E T A E R C caret return. C R C CR, C select R selected. E selected. E, A selected. A, T selected. T, E selected. E, Space selected. స్పేస్, P selected. P, A selected. A, R selected. R, T selected. T, పార్ట్, I selected. I, T selected. T, I selected. I, O selected. O, N selected. N, పార్టిషన్, Space selected. స్పేస్ ఇచ్చి P selected. P, R selected. R, I selected. I, M selected. M, A selected. A, R selected. R, Y selected. Y Selected. అని ఇక్కడ మనం Selected. ఇస్తే C. ఇక్కడ నేను అక్కడంతా కాపీ చేశాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాపీ ఎందుకు చేస్తున్నానంటే అక్కడ మీకు సెలెక్ట్ అవ్వడం వల్ల మీకు స్పెల్లింగ్ కరెక్ట్ గా తెలుస్తుందని. ఇక్కడ స్పెల్లింగ్ తెలియదు కాబట్టి ఇక్కడ నేను దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. C R E A T E space P A R T I T I O N space P R I M A R Y. Disk part greater. Create partition primary. క్రియేట్ డిస్క్ పార్టిషన్ ప్రైమరీ అని ఇక్కడ నేను ఇచ్చాను. Disk part succeeded in creating the specified partition. Disk part greater. ఇక్కడ మరొకసారి సెలెక్ట్ అయింది. సో SDCMD notepad row 1 column SD active. Create partition primary. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ యాక్టివ్ అని ఇవ్వాలి. S caret return E V E caret return E V I T C A caret return A. A, A selected. C selected. C, T selected. T, I selected. I, V selected. V, E selected. E అని మనం ఇక్కడ ఇవ్వాలి. యాక్టివ్ అని ఇచ్చినట్లయితే C Windows. నెక్స్ట్ స్టెప్ కి అది వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుందనే చూద్దాం. A C T I V E active. యాక్టివ్ అని ఇక్కడ నేను ఇచ్చాను. Disk part marked the current partition is active. Disk part greater. డిస్క్ పార్ట్ మార్క్డ్ ఇన్ ద కరెంట్ పార్ట్ అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మార్క్ అయిపోయింది కాబట్టి మనం ఈ డిస్క్ ని ఫార్మాట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ కమాండ్ ఇద్దాం. SDCM. Select partition 1. Active unselected. Active. Select partition 1. ఇక్కడ మనం ఇందాక ఏదైతే థర్డ్ కమాండ్ లో సెలెక్ట్ పార్టిషన్ 1 అని ఇచ్చాం కదా, P. Space. అదే విధంగా ఇక్కడ మనం సెలెక్ట్ పార్టిషన్ 1 కదా మనకి సెలెక్ట్ అవ్వాలి. అక్కడ మార్క్ అయింది. ఇప్పుడు ఇంతకు ముందు కమాండ్ లో ఇప్పుడు సెలెక్ట్ కావాలి, మనకి ఇది సెలెక్ట్ అవ్వాలి కాబట్టి Space. T. ఇక్కడ మనం సెలెక్ట్ Select partition 1. పార్టిషన్ 1 అని ఇద్దాం. C E L E S caret return S. S selected. S, E selected. E, L selected. L, E selected. E, C selected. C, T selected. T, Space selected. స్పేస్, P selected. P, A selected. A selected. A, R selected. R, T selected. T, I selected. I, T selected. T, I selected. I, O selected. O, N selected. N, Space selected. స్పేస్ ఇచ్చి 1 selected. 1 అని ఇవ్వండి. 1 C, C. నెంబర్. S E L E C T space P A R T I T I O N space 1. Disk part greater. Select partition 1. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Partition 1 is now the selected partition. Disk part greater. పార్టిషన్ 1 ద నౌ సెలెక్టెడ్ పార్టిషన్ అని అంది. సో నెక్స్ట్ కమాండ్ ఇద్దాం. SD. Format FS equals FAT32. Select partition. Select partition 1. Format FS equals FAT32. ఫార్మాట్ FS FAT32 అని అంది కదా. మనం ఇది FAT32 లో కావాలంటే 32 అని ఇవ్వచ్చు, లేదంటే NTFS లో కావాలంటే NTFS లోకి ఇవ్వచ్చు. మరి మీరు అది దేనికి కావాలో చూస్ చేసుకుని మీకు దేనికి కావాలంటే దానికి ఇవ్వండి. FAT32 నా NTFS అలా మీకు ఏది కావాలో చూస్ చేసుకుని అక్కడ ఇవ్వచ్చు. Select format FS equals FAT32. E caret 2 3 T A F E F T A M R O F caret 1 caret return F. ఇక్కడ ఫార్మాట్ స్పెల్లింగ్ చెప్తున్నాను చూడండి. ఫార్మాట్ F selected. O selected. O, R selected. R, M selected. M, A selected. A, T selected. T, Space selected. స్పేస్, F selected. F, S selected. S, S selected. Equal selected. is equal F selected. F, F selected. A selected. A, T selected. T, 3 selected. 3, 2 selected. 2, 32, FAT32. ఇక్కడ మీరు NTFS కావాలంటే NTFS ఇవ్వచ్చు, Selected.
Unselected. అది మీకు ఏది కావాలో అది ఇవ్వండి. ఇక్కడ నేను ఫ్యాట్ 32 కావాలి కాబట్టి నేను ఫ్యాట్ 32 అనే దాన్ని ఇక్కడ ఇస్తున్నాను. టోటల్ గా ఏమి Select part. ఇచ్చానంటే Format FS equals fat 32. ఫార్మాట్ FS is equal to ఫ్యాట్ 32 అని ఇక్కడ ఇచ్చాను. C. ఇక్కడ నేను దీనిపై FORMAT space FS equals FAT 32. Disparate greater format FS equals fat 32. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిందంతా నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ నేను ఇచ్చాను కాబట్టి ఈ కమాండ్ ని ఇచ్చినట్లయితే వెంటనే అది 0% అని చెప్తుంది. ఫార్మాట్ అవడం స్టార్ట్ అయ్యి 0% అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ మనకి మన పెన్ డ్రైవ్ సైజుని బట్టి లేదా మన వైరస్ ని బట్టి కూడా ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. 30 to 40 minutes పడుతుంది. ఒకసారి ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. 0% completed. 0% కంప్లీటెడ్ అంది కదా. ఇక్కడ మనం దీని టయాన్ని బట్టి మనం చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ 40 minutes వరకు పడుతుంది. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీడియోని పాస్ చేసి ఈ 40% 100% ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యాక నేను వీడియోని రిజ్యూమ్ చేసి మీకు నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను దానికోసం ఇక్కడ ఈ వీడియోని పాస్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ 0% అని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి మరొకసారి Windows System 32 Disparate.x terminal 0% completed. ఇక్కడ 0% కంప్లీటెడ్ అంది. 40 minutes వరకు పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియోని పాస్ చేస్తున్నాను. మనం ఈ వీడియోలో ఉండగానే ఎలా చూసుకోవాలి అంటే మనం మామూలుగా ఫార్మాట్ చేస్తూ ఉండగా ఎలా చూసుకోవాలి పర్సెంటేజ్ అంటే ఇన్సెట్ బి ప్రెస్ చేసి మనం ఫార్మాట్ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ వీడియోని పాస్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ని నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇది టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఎలా మెసేజ్ వస్తుందో చూద్దాం. Windows System 32 Disparate.x terminal disparate greater. డిస్పార్ట్ గ్రేడర్ అని వచ్చింది. ఇక్కడ కంప్లీట్ అని ఉంది. సో ఇక్కడ నేను exit ఎగ్జిట్ అనే కమాండ్ ఇచ్చాను. EXIT ఎగ్జిట్ అనే కమాండ్ ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇచ్చేస్తున్నాను. STCMD notepad edit multi-line selected exit. ఇక్కడ టోటల్ గా ఎగ్జిట్ అయిపోయింది. సో మనం ఇందాక ఏదైతే విండోస్ R ఇచ్చి ఇక్కడ కంటిన్యూ చేసామో అది ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నోట్ప్యాడ్ ని క్లోజ్ చేస్తున్నాను. Recording form. Folder Mozilla the power T is PC 8 of 9. ఇక్కడ నేను ఒకసారి మెమరీ కార్డ్ దగ్గరికి వెళ్ళి పెన్ డ్రైవ్ దగ్గరికి వెళ్ళి ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్ ని చెక్ చేస్తాను. Devices F DVDR double F row 2 column F. టోటల్ గా ఫార్మాట్ అయిపోయి మనకి ఓపెన్ అయిపోయింది. PC local F row F. ఫార్మాట్ అయి మనకి పెన్ డ్రైవ్ అనేది క్లియర్ గా ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనం పనిచేయని పెన్ డ్రైవ్ ని కానీ అలాగే మెమరీ కార్డ్ ని కానీ ఈజీగా మనం ఈ కమాండ్స్ ద్వారా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.